వస్తే బాగుంటుంది భీమవరంలో, జనసేన వైసీపీ? జనసేన అన్న. ఎందుకని? ఎందుకనంటే ఏమందన్న చూద్దామని, ఒకసారి చూద్దామని. అంటే ఏమైనా డెవలప్మెంట్ జరుగుతుందా లేకపోతే ఏంటి? జరుగుద్దేమో అని చిన్న ఆశ అంతే. మరి పవన్ కళ్యాణ్ పోటీలో లేడుగా ఇక్కడ? అంజిబాబు గారు ఉన్నారు కదన్నా, వస్తారు. మరి ప్రభుత్వం కూడా సంక్షేమ పథకాలు ఎన్నో చేసామని చెప్తుంది, పెన్షన్లు, ఇళ్ళ స్థలాలు. ఇంకో ఛాన్స్ ఆయన ఆడకూడా వచ్చేదని. జనసేన ఏంటి భీమవరంలో జనసేన వైసీపీ ఎవరు గెలుస్తారు? జనసేన గెలుతుందండి. ఎందుకని? ఎందుకంటే వ్యక్తి బట్టి గెలుతుందండి. ఎవరు? కులపతి అంజిబాబు. ఆయన మొన్నే కదా వచ్చాడు పార్టీలోకి. పార్టీలోకి వచ్చిన అంతకుముందు 2 సంవత్సరాలు చేశారు కదండి, 5 సంవత్సరాలు. ఆయన గెలుస్తాడండి. గవర్నమెంట్ మరి చాలా సంక్షేమ పథకాలు చేస్తున్నాం, ఈసారి 175 మాయ అంటుంది. 175కి 75 వస్తుందేమో. 75 కూడా రావండి, అలాగ 5 వస్తాయి అంతే. 170 అటుకెళ్ళిపోతారు. ఎందుకని అలాగా? అంతేనే. సంక్షేమ పథకాలు ఎవరికి ఇచ్చారండి? పెన్షన్, ఇళ్ళ స్థలాలు అవన్నీ ఇంకా ఎవరికి ఇచ్చారండి? ఇల్లు కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు. జలగేస్తారు ఓట్లు. అందరికి ఇచ్చారంటే ఇల్లు వచ్చిన వాళ్ళకి స్థలాలు ఇచ్చారండి. ఇంకా కట్టుబడి అవ్వలేదు, ఏమవ్వలేదు, ఎక్కడైపోతాయండి. అయ్యన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇల్లు కాబట్టి ఈయన ఇచ్చాడండి. ఈయన సొంతం కట్టించాడంటండి. ఆ మందికి తాగితే అన్ని బ్రాండ్లు ఒకటేనండి, కాయలు మారుతున్నాయి అంతే. దానికన్నా పురుగుల మంది తాగారు, ఒక రోజులో చేస్తారు, ఇది రోజు చేస్తున్నారు. వైసీపీ జనసేనలో మీరు ఎవరికి వేస్తారు ఓటు? గ్యాస్ వెళ్తుంది అనుకో. గ్యాస్ ఎందుకని? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. ఏంటి భీమవరంలో వైసీపీ జనసేన 2 పోటీలో ఉన్నాయి, ఎవరు గెలవబోతున్నారంటావు? సార్ 2 దెబ్బగా ఉన్నాయి సార్. ఇప్పుడు ఏది వస్తుందో కూడా చెప్పలేము. మేము మాత్రం మళ్ళా జగనే రావాలని కోరుకుంటున్నాం. ఎందుకని? ఆయన చేసి పనులని మాకు నచ్చినాయి, బాగున్నాయి. అంటే ఏంటి వ్యక్తిగతంగా నువ్వేం లబ్ధి పొందావు? నాకు పిల్లలకి ఇస్తున్నారు, నాకు పింఛన్ ఇస్తున్నారు, మా ఆవిడికి 40 సంవత్సరాల డబ్బులు ఇస్తున్నారు. ఏ ప్రభుత్వంలో మాకు అన్ని డబ్బులు ఇవ్వాల, ఈ ప్రభుత్వం మాత్రం మమ్మల్ని బాగా చూస్తుంది. గ్రంథి శ్రీనివాస్, అంజుబాబు ఎవరు గెలుస్తారు? 2 దెబ్బగా ఉంటాయండి, ఎవరు చెప్పలేరు దీనికి. నువ్వు మాత్రం గంధి శ్రీని గారికి. జై జగన్, జై జగన్, జై జగన్. సరే ఏంటి భీమవరంలో ఎవరు గెలుతున్నారు, వైసీపీ జనసేన? జనసేన అండి. ఎందుకండి? రావాలండి, ఆయన రావాలి. ఆయన వస్తేనే కానీ అంతా తారుమారు అయిపోయిందండి. ప్రతిదీ కూడా చాలా తారుమారు అయిపోయింది. 175 గెలుస్తూ అంటున్నారుగా మన వైసీపీ వాళ్ళు. రాదండి, ఎవరు చేయరు కూడానండి. ఏదో అలా మాట్లాడుతున్నారు అంతే అండి. మాటలు చెప్పాలని చెప్తున్నారు. వాళ్ళు వెనకాల తిరిగి వాళ్ళు వాళ్ళే వేయరండి. ఎవరికి ఉందో ఎవరికి చేశారని అందరికీ మోసం చేశారు. మొత్తం అంతా మోసం. ఏం జరిగింది మోసం? అన్ని వ్యాపారాలు అన్నీ, ఇసుకలు ఏంటండి, ఇవి ఏంటి, జీతాలు అన్నీ, మొత్తం అన్నీ అలా అంత దారుణం అండి. అన్ని సంక్షేమ పథకాలు చేశారు, అభివృద్ధి అంత జరుగుతుందని చెప్తున్నారు కదా. లేదండి, వేసేస్తున్నారు, జనాల మీద వేసేస్తున్నారు కదండి. వాటి మీద ఇట్ల మీద ఉప్పుల మీద వేస్తలేదండి. కరెంటు బిల్లు అండి, కరెంటు బిల్లు అసలు ఎంత దారుణం ఏంటండి. కరెంటు బిల్లు ఎప్పుడైనా ఉందండి? ఎంత వస్తుందండి కరెంటు బిల్లు? 200, 300 వచ్చేదండి. 2,000, 3,000 అండి. ఏంటంటే అండి, ఏసీ అంటున్నారు, అదే అంటున్నారు. 200, 300 వచ్చి కరెంటు బిల్లు 3,000, 4,000 అండి. ఎలా కడతారండి? కట్టుకోవాలి కదా. అక్కడికి వచ్చి జీతం ఎంత 3 రూపాయలు సంపాదించి ఎంత వస్తుందండి లేబర్కి. అందుకనే జనసేన వస్తుందని మాకు కోరుతున్నాం. ఏంటి భీమవరంలో ఎవరు గెలుస్తారంటావు? ఏముంది, మన చంద్రబాబు నాయుడు గారితో మరి ఎక్కువ ప్రబలంగా ఉంది ఇప్పుడు మటుకు. అంటే ఎక్కువ మంది జనాలు చెప్తున్నారా? జనాల మటుకి చంద్రబాబు నాయుడుకి జనాలు స్పీడ్గా ఉంది.